కొండపల్లి బొమ్మలు ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి వంటివి. విజయవాడకు సమీపంలో తయారవుతున్న ఈ బొమ్మలు అమలాపురం నుంచి అమెరికా వరకు అనేక చోట్లకు ఎగుమతవుతున్నాయి. 400 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన వీటికి రాను రాను డిమాండ్ పెరుగుతోంది. కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగించే తెల్ల పొనికి లభ్యత తగ్గిపోతుంది. అమెరికా కానీ అక్కడికైనా అన్ని చోట్లకి మా బొమ్మలు వెళ్తున్నాయి. ఫంక్షన్స్ కానీ దేనికైనా కూడా బాగా యూజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసులో కానీ మొన్న కలెక్టర్ ఆఫీసులో కానీ అన్ని చోట్ల కూడా ఈ బొమ్మలు పెడుతున్నారు. కొండపల్లి బొమ్మలన్నీ కూడా ఎగ్జిబిషన్ లో పెడుతున్నారు. 4 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. మేమందరం చాలా బాగా ఉంటాం. కుటుంబ సభ్యుల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసిపోయి బాగా పనిచేస్తాం. కింద చెక్క బొమ్మలు మొత్తం చేస్తారు. హోల్సేల్ కి అమ్ముతారు. బాగా అనిపిస్తుంది. పని దొరుకుతుంది. మాకు వారం వారం పేమెంట్ ఇచ్చేస్తారు. ఇక్కడ మేము వచ్చేసి డాన్సింగ్ డాల్స్ చేస్తామండి. 4 years నుంచి ఇదే వర్క్ చేస్తున్నాము. దీంట్లో 4 types ఉంటాయి. అచ్చు ప్రిపేర్ చేయడం, తర్వాత ఖర్చు కొట్టడం, తర్వాత పిన్ను పెట్టడం, తర్వాత ఫినిషింగ్ చేయడం, అలా 4 types ఉంటాయి. ఫైనల్ గా ఇది పెయింటింగ్ కి వెళ్తుందండి. ఇంకా ముందు ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, మాకు కూడా ఫ్యూచర్ లో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో తయారవుతున్న ఈ బొమ్మలు ఎన్నో ఏళ్లుగా అల్మారాలకు అందాన్ని పెంచుతున్నాయి. చిన్నపిల్లల చేతిలో ఆట వస్తువుల్లా నలుగుతున్నాయి. అనేక కార్యక్రమాలకు బహుమతుల్లా మారుతున్నాయి. అంతటి ఘనచరిత్ర కలిగిన ఈ బొమ్మలను చుట్టుపక్కల అడవుల్లో దొరికే తెల్లపోనికి అనే తేలికపాటి చెక్కతో తయారు చేస్తారు. ముందుగా విడిభాగాలు తయారు చేసి వాటిని చింతగింజల పొడి బంకతో ఒకటిగా చేస్తారు. దేవుళ్ల విగ్రహాల నుంచి డాన్సింగ్ డాల్స్ వరకు, చెట్ల నుంచి పక్షుల వరకు అనేక బొమ్మలు రూపొందిస్తున్నారు. కొండపల్లి బొమ్మల తయారీ వల్ల చాలా మంది ఉపాధి పొందుతున్నారు. సుమారు 400 కుటుంబాలు ఈ కళాకృతులు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. అయితే కొండపల్లి అటవీ ప్రాంతంలో తెల్లపోనికి చెట్లు పూర్తిగా అయిపోయాయి. దీంతో కలప కొరత తీవ్రంగా ఉంది. గత కలెక్టర్ల సదస్సులోనూ దీనిపై చర్చ జరిగింది. చెక్క కొరత వల్ల కళ మనుగడకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కలెక్టర్ లక్ష్మీసా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం చెక్క అందించాలంటూ అధికారులను ఆదేశించారు. కొండపల్లి టాయ్స్ ఇస్ అవర్ కల్చర్. వైటుకొప్పగా టాయ్స్ మన కల్చర్. ఆ ఇద్దరు కలెక్టర్స్ ఈ రెండు కాపాడుకోవాలి. ఫారెస్ట్ ఏరియా కూడా మీరు ఆ ట్రీని పెంచాలి. మీరు అది ఒక ప్రాజెక్ట్ తీసుకోండి. చిన్న యూ గెట్ ఇట్ డన్. చిన్న అబ్జర్వేషన్ సార్, వాళ్ళతో మాట్లాడాను సార్. యాక్చువల్లీ నాకు కొండపల్లి టాస్ ఇప్పుడు ఉన్న మార్కెట్ ప్రకారంగా ఎవ్రీ ఇయర్ కావాల్సింది 4 cubic meters సార్. ఇక్కడ యాక్చువల్లీ ఎలా తీసుకుంటున్నారంటే దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ ప్రైవేట్ మార్కెట్ సార్, విచ్ ఇస్ సమ్ టైమ్స్ కాస్ట్లీ, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ సార్. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఎలాగైతే మనం రెగ్యులర్ టింబర్స్ ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టి అమ్ముతాము, అలాగే ఇది కూడా అమ్మండి, మనకి ఈజీ అవుతుంది. అట్లీస్ట్ వీల్ హ్యావ్ ఫార్మల్ ఛానల్ అన్నారు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే దర్ ఇస్ నో పాలసీ ఫర్ కటింగ్ ద నేచురలీ గ్రోన్ ట్రీ సార్. ఓన్లీ మనం ప్లాంటేషన్ చేసి మాత్రమే కట్ చేస్తారు. ఇన్ దిస్ కేస్ ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్, ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా gives a special permission on a specific grounds, then only the natural trees can be either trimmed or cut అని చెప్పారు సార్. ఆ విషయంలో we need some support. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కెన్ వర్క్ ఇట్ అవుట్. మీరు ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు మనం శాండల్వుడ్ కూడా అట్లనే చేస్తున్నాం. శాండల్వుడ్ ని మనం అవసరమైతే కట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర నుండి ఎక్స్పోజ్ చేసి ఇస్తామని పర్మిషన్ అన్నారు. ఇవి ట్రెడిషనల్ గా కల్చర్ ని కాపాడేటి కాబట్టి ఇలాంటి కన్నీ టైఅప్ చేయండి. ఓకే, విల్ డూ ఇట్. అది మీరే డిపార్ట్మెంటే ప్రొవైడ్ చేసేట్టుగా ఉండాలి. ఇది కూడా అవసరమైతే వాళ్లతోనే కలిపి ఒక సొసైటీ పెడతారా, ఎట్లా చేస్తారో కూడా వర్కౌట్ చేయండి. ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసి ఇప్పటికీ 3 నెలలు గడుస్తున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. తెల్లపోనికి కర్ర కోసం మొక్కలను పెంచుతామని, నర్సరీ ఏర్పాటు చేస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇవి పెరిగి పెద్దవడానికి కనీసం 10 ఏళ్లు పడుతుందని, అప్పటి వరకు బొమ్మలు ఎలా తయారు చేయాలంటూ తయారీదారులు ప్రశ్నిస్తున్నారు. కొందరు స్మగ్లింగ్ చేసి తెల్లపోనికి భారీ ధరకు అమ్ముతున్నారంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంటున్నామని చెబుతున్నారు. మాక్సిమం అదంతా ఆన్లైన్ బిజినెస్ అండి. కింద షాప్ లో జరిగేదంతా అమెరికా సైడ్ అటు వెళ్తాయి. ఇదివరకు ఏమన్నా పెళ్లిళ్ళు అలా అంటే ఏ వెండో ఉన్న వాళ్ళైతే వెండో బంగారం ఏదో సంథింగ్ ఇస్తారు. ఇప్పుడు అందరూ ఇదే కోరుకుంటున్నారు. మన పని కొంచెం డెవలప్ అయింది, ఇంకా అవ్వాలని కోరుకుంటున్నారు. చెక్క దొరకట్లేదు, అది కొంచెం అవైలబుల్ లో ఉంటే ఏదన్నా గవర్నమెంట్ కూడా కొంచెం సాయం చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది. మాలాంటి వాళ్ళు ఇంకొంతమంది అభివృద్ధిలోకి వస్తారు. కొండపల్లి ఫారెస్ట్ లో కర్ర మొత్తం అయిపోయింది. దూర ప్రాంతాల నుంచి రావాలి కాబట్టి
కాబట్టి ఇక్కడ కర్ర తొందర దొరకట్లేదు. అందువల్ల తెచ్చేవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. 2000 సంవత్సరంలో 70 రూపాయల దాకా ఉంది, ఇప్పుడు వచ్చేసి 1200 అలా పడుతుంది. ప్రభుత్వమే మనకి కర్ర ఇవ్వాలని చూస్తుంది. కాకపోతే దాని నుంచి మనం కోరుకునేది ఏంటంటే దగ్గర ముక్క 1200 1300 అట్లా రేట్ పడుతుంది కాబట్టి కొంచెం బొమ్మ రేటు కూడా ఎక్కువ పడుతుంది. కత్తి సబ్సిడీ కొంచెం ఇస్తే మనకి ప్రభుత్వం కొంచెం సబ్సిడీ ఇస్తే కొంచెం మాకు విసులుబాటుగా ఉంటుంది. టేక్ కర్రతో కర్రతో చేయాలంటే ఈ మోడల్ రాదుగా, ఫినిషింగ్ కూడా రాదని రిమోట్ చూపించారు ఈ కర్రతో చేయాలని. వర్క్ అందరూ కూడా ఇదే కర్రతో చేస్తా ఉంటే అడవిలో కొంచెం కొట్టేయటం వల్ల శుభ్రత చేయటం వల్ల దొరక కూడా చాలు వేరే వాళ్ళు కూడా చాలా దూరం నుంచి తీసుకొస్తా ఉంటారు. కర్ర కొంచెం ఇబ్బంది ఉంది, అందుబాటులో ఉంటే కొంచెం మాకు కూడా చేసుకోవడం వల్ల ఫ్రీగా ఉంటుంది. పక్కనే ఉన్న ఏ కొండూరు ప్రాంతంలో తెల్లపోనికి ఉన్నా తెచ్చేందుకు అటవీ అధికారులు అనుమతి ఇవ్వట్లేదని తయారీదారులు చెబుతున్నారు. మరోవైపు నల్లమల అడవుల్లోనూ తెల్లపోనికి విస్తారంగా ఉందని అక్కడి నుంచైనా తెచ్చి అందించి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.